హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నచ్చిని లైఫ్. ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు కదా, డైట్ చేద్దామా అని చెప్పి. యాక్చువల్లీ డైట్ అని కాదండి, వెయిట్ లాస్ కానీ డైట్ కానీ అలా నేమ్స్ పెడితే అందరూ వీడియోస్ చూస్తారని చెప్పి జస్ట్ నేను అలా పెట్టాను. కానీ యాక్చువల్లీ దిస్ ఈస్ కంప్లీట్లీ లైఫ్ చేంజింగ్ అనమాట. లైఫ్ స్టైల్ అంతా మనం మార్చుకోవడం. సో మీరు డైట్ చేసి ఒక 10 డేస్లో 15 డేస్లో లేకపోతే 1 మంత్లో ఒక 10 కేజీస్ తగ్గిపోవాలి అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయండి. అస్సలు వాళ్ళకి సెట్ అవ్వదు ఈ వీడియో. నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్‌గా స్లోగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. నాకు ముందున్నింది ఆ లైఫ్ స్టైల్. బట్ ప్రెగ్నెన్సీ వచ్చాక తర్వాత బాబు పుట్టాక ఇవన్నీ కంప్లీట్‌గా స్టాప్ చేశాను. మళ్ళీ అయితే నేను అన్నీ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎలానో నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నా ద్వారా కొంతమందికి రీచ్ అయితే వాళ్ళు కూడా కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా కొంచెం వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందని చెప్పి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఉన్న అలవాటు టీ అలవాటు. టీ కానీ మార్నింగ్ లేవగానే అసలు కొంచెం వాటర్ కూడా తాగరు. డైరెక్ట్‌గా టీకి వెళ్ళిపోవాల్సిందే. అండ్ కొంతమంది అంటే 3 పూటలే తాగుతారు. అది మాత్రం కంపల్సరీగా మానేసుకోండి. విత్ షుగర్ ఏసుకుంటారు. అసలు మార్నింగ్ లేవగానే షుగరు, టీ, కాఫీ ఇవన్నీ అసలు ఏం తాగకూడదు. ప్లెయిన్ వాటర్ తాగినా కూడా ఏం కాదు. కానీ లేవగానే అలవాటు ఉంటుంది కొంతమందికి అది తాగడం. అదొకటి మాత్రం మానుకోండి. అండ్ నేను చెప్పే లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఇష్యూస్ ఉంటాయి కదా, కొన్ని బ్లోటింగ్ అని, కాన్‌స్టిపేషన్ అండ్ కొంచెం మందికి అస్సలు నిద్రే పట్టదనమాట. బెడ్ పైన పడుకుని ఒక 1 అవర్ వరకు కూడా ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా సెట్ అయిపోతాయనమాట. మనం ఆటోమేటిక్‌గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం రెడ్యూస్ అవుతూ పూర్తిగా తగ్గిపోతాయి. అలాని నేను పెద్ద షుగర్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయని కాదు. బట్ కొంచెం అయితే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయన్నమాట. సో ఇలా చిన్నగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కంప్లీట్‌గా ఈ వీడియో చూసండి. అంటే నేను డైట్ చేద్దామా అని చెప్పాను కాబట్టి దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను తెచ్చుకున్నాను. తెచ్చుకోవడం అంటే బయట నుంచి ఒక 5, 6 మాత్రమే. బట్ మిగతావన్నీ కూడా ఇంట్లో వస్తువులే. మనం ఇంట్లో ఆల్రెడీ కుకింగ్‌కి వాడేటివి కానీ, తినేటివి కానీ ఇలాంటి వాటితోనే చేస్తున్నాను. కానీ ఎందుకంటే నాకు బాబున్నారు, మ్యారేజ్ అయింది అండ్ వర్కింగ్ వుమెన్ ఇవన్నీ నేను చేసుకుంటూ డైట్ చేయడం అనేది కూడా కష్టం. ఎందుకంటే డైట్ చేయడం అంటే స్పెసిఫిక్‌గా నా కోసం అంటూ సెపరేట్‌గా చేసుకోవడం ఇవన్నీ అయితే ఏం లేదు. ఇంట్లో అందరి కోసం ఏం చేస్తానో అవే తింటాను నేను కూడా. బట్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కొంచెం మార్చుకుంటాను. ఒకప్పుడు ఏంటంటే ఇడ్లీ, దోస అదే చపాతీ కూడా అంతగా తినను. కానీ ఇడ్లీ, దోస, పొంగల్ ఈ 3 అయితే కొంచెం మేము ఎక్కువగా తింటాము. బట్ ఇవన్నీ రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. మార్నింగ్‌తో తీసుకోవడం ఇదొకటి అనమాట. బిగ్ మిస్టేక్ అనమాట. బట్ అందరూ అదే చేసుకుంటారు. అట్లా నేను వాళ్ళని మానేయమని చెప్పను. బట్ 5 తినేవాళ్ళు 3కి, 4కి అలా తినండి. కొంచెం రెడ్యూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఆ ఇడ్లీ పిండితో మామూలుగా మనము రైస్ వాడతాం కదా, ఆ రైస్ కాకుండా వైట్ రైస్ కాకుండా మీరేమైనా బ్రౌన్ రైస్‌తో చేసుకోండి. చాలా మంది ఇప్పుడు రాగి ఇడ్లీస్ చేసుకుంటున్నారు కదా, అలా కొంచెం లైఫ్ స్టైల్ అయితే మార్చుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, కాఫీ అవన్నీ కూడా మానేసేయండి. అస్సలు అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు 10 రోజులు చూసి అయ్యో! నాకేం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు అని చెప్పి మాత్రం అస్సలు మానేయకండి. నిదానంగా అన్నీ కూడా మీకు తగ్గుతాయన్నమాట. స్లీప్ డిజార్డర్ అవన్నా. సో మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఫేస్‌కి కానీ, హెయిర్‌కి కానీ డిఫరెంట్‌గా క్రీమ్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఫేస్‌కి ఏదో ఒకటి వాడుతూనే ఉంటారు. మార్నింగ్ అంటూ, నైట్ అంటూ, ఆఫ్టర్‌నూన్ అంటూ అండ్ ఒక 3-4 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అండ్ హెయిర్‌కైతే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. ఈ మధ్య కాలంలో అందరికి హెయిర్ ఫాల్ ఉంటది. ఈవెన్ నాకు కూడా ఉంది. స్కిన్ ఇష్యూస్ నాకు కూడా ఉన్నాయి. మీరు ఈ మధ్య నన్ను యూట్యూబ్‌లో చూస్తున్నారు కానీ నా మ్యారేజ్ బిఫోర్ చూస్తే నాకు ఎక్కువ పింపుల్సే ఉన్నటివి. బట్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత నాకు పూర్తిగా తగ్గిపోయాయి. నా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి బాగా తెలిసుంటుంది నా గురించి. అప్పుడు బాగా పింపుల్స్ ఉన్నటివి. ఇప్పుడు అన్నీ కూడా కొంచెం రెడ్యూస్ అయ్యాయి. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. అట్లని నేను కంప్లీట్‌గా చేంజ్ చేశానని చెప్పట్లేదు. నేను చేసినటువన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది ఎప్పుడైనా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు జస్ట్ డైట్ చేద్దామని చెప్పి మీకు ఏమేమి ఐటెమ్స్ కావాలి అనేది మాత్రమే చూపిస్తున్నాననమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 5 కేజీస్ తగ్గడం. సపోజ్ ఒక పర్సన్ 70 కేజీస్ ఉన్నారనుకోండి. 65, 64 రావడానికి చాలా ఈజీ అనమాట. ఫస్ట్ 15 డేస్‌లో 1 మంత్‌లోనే తగ్గిపోతారు కూడా 5 కేజీస్. బట్ రిమైనింగ్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ 10 కేజీస్ కానీ అవి తగ్గడం చాలా కష్టం. దానికోసం ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్‌గా అంటే ఆయిల్ ఫుడ్స్ తినకుండా అండ్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఏం తినకుండా, ఇంట్లో ఫుడ్డే తింటూ జంక్ తినకుండా అలా అన్నీ చేస్తే మనం ఆటోమేటిక్‌గా కొంచెం తగ్గించుకుంటూ వస్తాము. నేను చెప్పేదేంటంటే పూర్తిగా ఫస్ట్ డే 1 మొత్తం అన్నీ మార్చేసుకోకండి. అరే! డే 1 నేను షుగర్ తినకూడదు, ఆయిల్ తినకూడదు, రైస్ తినకూడదు ఇవన్నీ ఏం పెట్టుకోకండి. స్లోగా చేంజ్ అవ్వండి. బట్ నేను కూడా వీడియోస్ షేర్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. షార్ట్ వీడియోస్‌లో చెప్పమంటారా? ఏమేమి తింటున్నాను అనేది? లేకపోతే లాంగ్ వీడియోస్‌లో పెట్టమన్నా నేను డే మొత్తంలో ఏం తింటాను, ఏం చేస్తాను అండ్ ఏమేమి లిక్విడ్స్ తీసుకుంటానో అవన్నీ కూడా చెప్తానన్నమాట. అండ్ ఇంపార్టెంట్‌లీ మనకు ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్.
డైలీ ఒక్క ఫ్రూట్ అయినా తీసుకొని సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఇప్పుడు ప్రెజెంట్ మనకు సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ తినొచ్చు. కానీ మ్యాంగోస్‌లో ఎక్కువ స్వీట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైలీ వన్స్ ఒక్కటి తినండి చాలు. ఐ చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా! ఫుడ్ తినగానే. సో, ఒక మ్యాంగోని హాఫ్ మ్యాంగో పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే తినండి. ఇంకో హాఫ్ ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా తినండి. అలా తీసుకొని కానీ అలా అని 2, 3 అలా తీసేసుకోకూడదు. సో, నా ప్రెజెంట్ వెయిట్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అసలు నేను ఇంత వెయిట్ ఉన్నానా అని చెప్పి నేను వీడియో ఎండింగ్ కూడా మీకు వెయిట్ చూపిస్తాను. అండ్ వెయిట్ ఎంత లాస్ అవ్వాలి అన్నది కూడా మీకు చెప్తానన్నమాట. సో, నేనేమి ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుకోనండి. ఇంత తక్కువ తక్కువ పెట్టుకుంటూ వస్తాను. తగ్గుతాం, ఒకరోజు తగ్గుతాం. అన్నీ ఒకే 1 మంత్‌లో జరిగిపోవాలంటే ఏది జరిగిపోదు కదా! సో, కొంచెం టైం పడుతుంది ఎవరికన్నా. సో, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక 10 కేజీస్ సపోజ్ 100 కేజీస్ ఉన్నారనుకోండి ఈ పర్సన్, 10 కేజీస్ తగ్గడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ కేజీస్ తగ్గడం చాలా కష్టము. సో, మనకు కొంచెం వాకింగ్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేసుకోండి. ఎక్సర్‌సైజ్ అలవాటు ఉన్నవాళ్ళు ఎక్సర్‌సైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను వర్కింగ్ ఉమెన్ అండ్ బాబు ఉండడం వల్ల నాకు 2 కూడా కుదరదు ఒక్కొక్కసారి. బట్ నాకు కుదిరినంత వరకు మాత్రం ఏదో ఒకటి చిన్న చిన్నగానే ఇంట్లో చేస్తుంటాను. ఇల్లు కొంచెం ఇంటిలోనే మనం వాకింగ్ చేయొచ్చు మార్నింగ్ లేచినప్పుడు. అండ్ బాబుకు ఫుడ్ పెట్టేటప్పుడు కాసేపు వాడిని తిప్పుతూ అలా ఇలా పెడుతూ ఉంటారు కదా! అలా పెట్టొచ్చు. ఈవినింగ్ టైమ్‌లో మనకు టైం ఉంటుంది కదా! ఆ టైంలో అన్నా వాకింగ్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్‌లీ ఆఫీస్ కాల్స్ కానీ, మన కాల్స్ కానీ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలా నడుస్తూ మాట్లాడండి. ఆటోమేటిక్‌గా ఎక్సర్‌సైజ్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుందనమాట. నేనైతే అలానే చేస్తాను. మోస్ట్‌లీ టీమ్స్ కాల్స్ ఉన్నా కూడా అండ్ ఫ్యామిలీతో ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాం కదా! సో, ఫుడ్ అయితే నేను తొందరగా తినేస్తాను. ఆ టైంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాననమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ అనుకోండి, ఇప్పుడు టీమ్స్ కాల్స్ మనం వర్కింగ్ వుమెన్ కాబట్టి సో, వర్క్ చేసుకుంటూ వాళ్ళకేదో కాల్ ఉంటుందనమాట. ఆ కాల్ మాట్లాడుతూ నేను తిరుగుతూ మాట్లాడతాను. ఇన్‌కేస్ లేకపోయిందనుకోండి, ఒక 5 మినిట్స్ అయినా వాక్ చేస్తాననమాట. సో, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడు ఏమేమి కావాలి అనేది అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో, ఇప్పుడొచ్చి ఏమేం థింగ్స్ నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయో మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో, చూపిస్తానండి. సో, ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే మనం ఏదో ఒక డిటాక్స్ వాటర్ తీసుకోవాలనమాట. సో, దానికి నేను తీసుకొచ్చినటువంటి నాకు బాగా వర్క్ అయింది స్టార్టింగ్‌లో కానీ, నేను ముందుగా చెప్పాను కదా! హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పి. అప్పుడు మెంతులండి. మెంతులు సమ్‌టైమ్స్ నైటే నానబెట్టుకొనైతే మార్నింగ్ తీసుకుంటాను. కొన్నిసార్లు ఏంటంటే పౌడర్ చేసి, డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసేసుకొని మార్నింగ్‌తో హాట్ వాటర్‌లో కొంచెం కలుపుకొని తాగేస్తాననమాట. సో, ఈ మెంతి వాటర్ అయితే నాకు బాగా యూజ్ అయింది. సో, అందుకని చెప్పి ఇదైతే తీసుకొచ్చాను. ఇంకా అందరికీ తెలిసిందే ఈ చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ బాగా అంటే బాగా వెయిట్ లాస్‌కి బాగా పనికొస్తుందండి. ఎందుకంటే ఇది నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ తాగామనుకోండి, పొట్టలో ఉన్న ఏమైనా ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఉన్నా కూడా మొత్తం కరిగిపోతుందనమాట. సో, నైటే సోక్ చేసుకొని మార్నింగ్ తాగితేనే మనకు రిజల్ట్స్ ఉంటుంది. సో, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది నేను షార్ట్ వీడియోస్‌లో కానీ, లాంగ్ వీడియోస్‌లో కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా ఈ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్న ఈ ఫ్లెక్స్ సీడ్స్ అయితే బాగా పనికొస్తుంది వెయిట్ లాస్‌కి. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది. హెయిర్ ఫాల్‌కి కానీ, స్కిన్‌కి కానీ బాగా పనిచేస్తుంది. ఇది 3 రకాలుగా తినొచ్చండి. డైరెక్ట్‌గా ఇలా కూడా తినేయాలి. డైరెక్ట్‌గా ఇలా తినడం అంటే మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే రా రోట్స్ అని చెప్పి కూడా మనకు దొరుకుతాయన్నమాట. స్టోర్స్‌లో అవి డైరెక్ట్‌గా తినేయొచ్చు. ఒకవేళ ఇలా తీసుకొచ్చాననుకోండి రోస్ట్ చేసుకొని తినేయొచ్చు. అండ్ పౌడర్ చేసుకొని మార్నింగ్ కానీ, నైట్ పడుకునే ముందు కానీ, వాటర్ గాని తాగితే సూపర్ రిజల్ట్స్ ఉంటుంది. ఫ్లెక్స్ సీడ్స్ ఎంత బాగా పనికొస్తుందో, ఫ్లెక్స్ సీడ్స్ ఎంత బాగా అయితే యూజ్ అవుతుందో, అంతే బాగా యూజ్ అవుతుందన్నమాట మనకి. సారీ. చియా సీడ్స్ ఎంత బాగా అయితే మనకి యూజ్ అవుతుందో మన డైట్‌లో, అలానే ఫ్లెక్స్ సీడ్స్ కూడా పనికొస్తాయన్నమాట. సో, ఈ 2 మాత్రం అస్సలు మిస్ చేయకండి. మీ దగ్గర లేకపోతే మాత్రం కంపల్సరీగా కొనుక్కొనొచ్చుకోండి. ఈ 2 మాత్రం కంపల్సరీగా డైట్‌లో ఉండాల్సిందే. డైట్ కాదు, హెల్తీ లైఫ్ స్టైల్. అగైన్ ఐయామ్ టెల్లింగ్. సో, ఇంక నార్మల్ అనమాట. సీడ్స్ నా దగ్గర లేవయిపోయాయి. అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చాననమాట. ఏదో ఒకటి స్నాక్స్ టైమ్‌లో మనకుంటాయని చెప్పి. అండ్ సాల్ట్ అయితే నేను మార్చానండి. ఈ పింక్ సాల్టే వాడుతున్నాననమాట. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి. బట్ నా దగ్గర ప్యాకెట్స్ ముందు వైట్ సాల్ట్ చాలా ఉన్నాయి. అది యూజ్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈవెన్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇదే యూజ్ చేయండి. ఇంకా ఇది కూడా సిన్నమన్ స్టిక్స్. ఇది కూడా అనమాట. నైటే కానీ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగొచ్చు. లేకపోతే పౌడర్ చేసుకొని హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేకపోతే మార్నింగ్ లేచి బాయిల్ చేసుకొని కూడా తాగొచ్చు. సిన్నమన్ స్టిక్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో వేసేసి అది హాఫ్ గ్లాస్ అయిపోయిన తర్వాత తాగేస్తే చాలా రిజల్ట్ ఉంటుంది. సిన్నమన్ వల్ల కూడా బాగా కొవ్వు తగ్గిస్తుంది. ఇదైతే పొట్ట చుట్టూరు ఉంటుంది కదా కొవ్వు, అదైతే బాగా తగ్గిస్తుంది సిన్నమన్ వల్ల.
ఇంకా హనీ. సో, ఎవరికన్నా లెమన్ విత్ హనీ తాగుతారు కదా! మార్నింగ్‌తో వాళ్ళకి అలవాటు ఉంటే ఖచ్చితంగా అదైతే ఇన్కల్కేట్ చేసుకోవచ్చండి. సో, లెమన్ వాళ్ళు కూడా బాగా తగ్గుతారు. బట్ నాకైతే లెమన్ వాటర్ తాగేంత అలవాటయితే లేదు. ఎక్కువగా నేను ఏదో ఒక డిటాక్స్ వాటర్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి ఇది ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ మనం ఎక్కువగా ఇవి చేసుకుంటాం కదా! ఓట్స్‌తో కానీ లేకపోతే బనానా మిల్క్ షేక్ కానీ ఆ టైంలో అయితే ఇది యూజ్ చేస్తాను. కంప్లీట్‌లీ నేను షుగర్ అయితే మానేసాను. ఇది ఎప్పటినుంచో ఉన్న అలవాటు. కంప్లీట్‌గా షుగర్ అంటే రేర్ అనమాట. ఎప్పుడో సీజనల్ కాదు కానీ ఎప్పుడో ఒకసారి మనం బయటికెళ్ళినప్పుడు కంపల్సరీగా తినాల్సిందొస్తుంది కానీ, ఎప్పుడో ఒకసారి క్రేవింగ్స్ ఉంటుంది. ఆ టైంలో మాత్రమే నేను షుగర్ తీసుకుంటాను. మిగతాప్పుడంతా ఇంట్లో ఉంటే మోస్ట్‌లీ నేను బెల్లం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దాంట్లో కూడా నాటు చక్కెర ఉంటుంది. అదన్నా ప్రిఫర్ చేయొచ్చు. లేకపోతే హనీ తీసుకోవచ్చు మనం. ఇంకా ప్రోటీన్ కోసమయితే ఈ చనా అండి. ఇవి సూపర్ అనమాట. కొంచెం తిన్నాక ఫుల్‌గా అనిపిస్తుంది. నేను ఎక్కువగా జస్ట్ ఈ చనా అండ్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి కదా! బ్లాక్ చనా అండ్ గ్రౌండ్ నట్స్ ఈ 3 కూడా పిడికుడు నానబెట్టేసి ఓవర్‌నైట్ మొత్తం సోక్ చేసి మార్నింగ్ లేచి సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకొని తినేస్తాను కొన్నిసార్లు. లేకపోతే డైరెక్ట్‌గా కూడా జస్ట్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కూడా తినేస్తాను. ఇదైతే బ్రేక్‌ఫాస్ట్ కానీ, నైట్‌కి గాని సూపర్‌గా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మనకి ఆల్‌మోస్ట్ ఒక 3 అవర్స్ కూడా మనకు ఆకలేయకుండా ఉంటుందనమాట. బాగా ఫుల్‌గా ఉంటుంది. సో, ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మాత్రం. అండ్ ప్రోటీన్ కోసం వెజ్‌లో అయితే పన్నీరు, నాన్ వెజ్‌లో మనం ఏమైనా తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఫ్రూట్స్ ఏమైనా కూడా ఫుడ్స్ అంటే రాజ్మాలో ఉంటుంది గదా! రాజ్మా తీసుకోవచ్చు. నాకైతే అవన్నీ అలవాట్లేదు. బట్ పన్నీర్ అయితే బాగా తింటాను. అండ్ నాన్ వెజ్ మేము వీక్లీ వన్స్ అయినా తింటాను కాబట్టి అండ్ ఎగ్స్ ట్వైస్ కొన్నిసార్లు అయితే 2 డేస్‌కి ఒకసారి కనీసం లేకపోతే డైలీ అయినా తీసుకుంటూ ఉంటాను. సో, దాంట్లో అయితే ప్రాబ్లమ్ లేదండి. ఎక్కువగా నాన్ వెజ్‌లో అయితే ఎగ్స్ ద్వారా, చికెన్ ద్వారా, వెజ్‌లో అయితే పన్నీర్ ఎక్కువ తీసుకుంటాను. అండ్ ఇవి తీసుకుంటాను. ఇవి కూడా ప్రోటీనే మనకి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి నేను వీక్లీ అసలు 2 ఆర్ 3 టైమ్స్ అయినా ఖచ్చితంగా నేను పెసరట్టు అయితే తీసుకుంటాననమాట. అందులో బియ్యం ఏమి వేయను. ఈసారి ఎప్పుడైనా పెసరట్టు చేసేటప్పుడు నేను చూపిస్తాను. బియ్యం అనేది జస్ట్ 2% వేస్తాను. మిగతాప్పుడంతా ఎక్కువ ఇదే ఏస్తాను. ఇందులో నేను చనా యాడ్ చేస్తాను. అండ్ మనకి ఉద్దిపప్పు ఉంటుంది గదా! పొట్టుతో ఉండేది అది యాడ్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తానండి. ఇంక ఇదైతే ఓట్స్ అనమాట. ఓట్స్ బాబు కోసమయితే తీసుకున్నాను యాక్చువల్లీ. బట్ నాకు కూడా ఇప్పటివరకైతే నాకు అలవాటు లేదు ఓట్ అనేది. బాబుకి ఇంట్రెస్ట్‌గా తింటున్నాడు. ఎందుకంటే వాడు సిక్స్త్ మంత్ నుంచి తింటున్నాడు కాబట్టి, ఇంకా నేను కూడా కొంచెం కొంచెం అలవాటు చేసుకుందాం అని చెప్పి ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే రోల్డ్ ఓట్స్. ఇంకా బాగా పనికొచ్చేది రైస్ ప్లేస్‌లో మీరేమైనా రీప్లేస్ చేసుకోవాలంటే మిల్లెట్స్ దీంట్లో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చంటే జావ చేసుకోవచ్చు. అండ్ ఉప్మా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కూడా ఉడకబెట్టుకొని కూడా తినేస్తారు. దాంట్లో కర్రీ వేసుకొని కూడా తినొచ్చు. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మిల్లెట్స్ అనేది. బట్ మిల్లెట్స్ అనేది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి వెయిట్ లాస్‌కైతే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా వెయిట్ బాగా తగ్గాలన్నా బాగా పనికొస్తుంది. వైట్ రైస్ ప్లేస్‌లో మీరు ఇది కానీ రీప్లేస్ చేసుకుంటే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. అండ్ రవ్వ. ఉప్మా ఎప్పుడైనా తినాలనిపిస్తే నేనైతే ఈ ఉప్మానే తీసుకుంటానండి. ఇది గోధుమ ఉప్మా అనమాట. ఎప్పుడైనా నైట్ టైమ్‌లో కానీ. సో, మనం ఇక్కడ కంప్లీట్‌గా ఏది రైస్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ ఏమి మానేయట్లేదు. కొంచెం కొంచెం రీప్లేస్ చేసుకుంటున్నాం అంటే నార్మల్ రవ్వ బదులు ఈ రవ్వ అలా తింటున్నాం అంతే. అంతేగాని మనం ఏం మానేయట్లేదు. అండ్ ఇది పోహా కోసం అటుకులైతే అనమాట. ఇది కూడా చాలా మంచి టిఫిన్ అనమాట. సో, ఎవరైనా ఇడ్లీ, దోస బాగా తినే వాళ్ళకి కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పోహా కూడా అలవాటు చేసుకొని, ఇందులో ఎక్కువ వెజ్జీస్ అండ్ పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకొని తింటే మీకు సూపర్‌గా ఫుల్ అయిపోతుంది. ఒక 3 అవర్స్, 4 అవర్స్ వరకైతే అస్సలు ఆకలేయదు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత. అండ్ మీరు నైట్ టైమ్‌లో కూడా ప్రిఫర్ చేయొచ్చు లైట్ ఫుడ్ కాబట్టి. అండ్ డిటాక్స్ వాటర్ కోసం కొన్నిసార్లు మనం నైటే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, జీరా వాటర్ కూడా తీసుకోవచ్చనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. చాలా మందికి జీరా అనేది అరుగుతుందనమాట తినగానే. వాము కానీ, జీరా కానీ ఈ 2 గాని డ్రై రోస్ట్ చేసుకొని మార్నింగ్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే జీరా వాటర్ డైరెక్ట్‌గా తాగేస్తాను కానీ, ఇది కూడా పౌడర్ చేసుకొని తాగేది ఏమన్నా ఉంటే ఓన్లీ ఫ్లక్స్ సీడ్స్ మాత్రమే పౌడర్ చేసుకొని తాగుతాను నేను. ఇంకా డేట్స్ నేనైతే ఇవే యూజ్ చేస్తాను. సో, ఇవైతే సాఫ్ట్‌గా ఉంటాయి. మనం ఎక్కువగా నేనైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసుకుంటానుగా, ఆ టైంలో ఇవి మాత్రమే యూజ్ చేస్తాననమాట. నార్మల్ డేట్స్ యూజ్ చేసే పనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇవైతే అప్పటికప్పుడు యూజ్ చేయొచ్చనమాట మనము. అందుకని చెప్పి ఇవి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇవి కొంచెం బావుంటాయి కూడా టేస్ట్ నాకు. అందుకని చెప్పి తీసుకున్నాననమాట. సో, డైట్‌లో ఉన్నవాళ్ళు 100% న్యాచురల్ షుగర్ ఉంటుంది దీంట్లో. ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకెప్పుడన్నా షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి కదా! ఆ టైంలో అయితే ఇది బాగా తీసుకోవచ్చు. అన్నం తినగానే కొంతమందికి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. ఆ టైంలో ఇది తీసుకుంటే ఈ షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి.
చూసారు కదా! అన్నీ కూడా ఇంట్లో దొరికే వస్తువులే నాకు తెలిసిన వరకు. కొన్ని కొన్ని మాత్రమే నేను చెప్పినట్లు లిటిల్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్‌లో ఏ రకం తీసుకున్నా కూడా చాలా హెల్తీ అనమాట. ఇవి డేట్స్ కానీ, ఇంకేమన్నా అంటే ఓట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి మీరు కొనుక్కోవాల్సినటివి వస్తాయి. ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు యూజ్ చేయాలి అనుకుంటే మిగతా అన్నీ కూడా డిటాక్స్ వాటర్ కానీ అన్నీ కూడా ఇంట్లో దొరికేటివే. నేను ఎక్కువగా డిటాక్స్ వాటర్ తీసుకున్న పనైతే జింజర్ బాగా యూజ్ అవుతుంది. జింజర్, లెమన్, కుకుంబర్ ఈ 3 కలిసి నేను నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తాగేస్తాననమాట. సో, అది ఎక్కువగా నేను సమ్మర్ సీజన్‌లోనే చేస్తూ ఉంటాను. డిటాక్స్ వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం కానీ. అండ్ మీకు సీజనల్ ఫ్రూట్స్ ఏవి నచ్చితే అవి తినొచ్చు. హ్యాపీగా తినొచ్చనమాట. దాంట్లో ఏమీ కానీ రిస్ట్రిక్షన్స్ లేదు. అట్లని చెప్పి ఓవర్‌గా తినకండి. ఇది కూడా 1 ఆర్ 2 మోర్ దెన్ ఎనఫ్ అనమాట డేలో. సో, చూసారు కదా! మీకెలా అనిపించింది? డైట్‌కి కావాల్సినటువన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. అండ్ నా వెయిట్ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఇది నేను నైట్ టైమ్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి, సో, మార్నింగ్‌కి, నైట్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. హాఫ్ కేజీ టు 1 కేజీ అయినా పర్లేదు చూపిస్తాను. ఇదే కాలిక్యులేట్ చేసుకొని చూసుకుందాము. ఈరోజైతే నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికి సాటర్‌డే అనుకుంటా ఇది. సో, 1 డే గ్యాప్ అయితే మీకిస్తాను సాటర్‌డే అండ్ సండే. మీకేమేమి కావాలో తెచ్చుకొని మీరు కూడా మండే నుంచి నాతో ఫాలో అవుతారంటే మీకు షార్ట్ వీడియోస్ కావాలా? లాంగ్ వీడియోస్ కావాలా కూడా చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నారో, ఎంత రిడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారు? అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి లేకపోతే ఓన్లీ డైట్ కోసమే చేస్తున్నారా? అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నాను ఇది. సో, నేనేం తింటాను మనం పూర్తిగా ఏది మానేయనండి. అన్నీ కూడా తక్కువగా తీసుకుంటాను. ఆల్మోస్ట్ మీకు నేను వీడియోస్ షేర్ చేయడానికే చూస్తాను. బట్ నాకేంటంటే వర్క్ చూసుకోవాలి, సాఫ్ట్‌వేర్ జాబ్ అండ్ బాబు ఉంటారు. బాబుని చూసుకోవాలి. అండ్ ఇవన్నీ చేయడం అనేది కొంచెం టాస్క్ అయినా పర్లేదు. ఒకవేళ 1 డే మిస్ అయినా కూడా ఇవాళ వీడియో, రేపు వీడియో కలిపైతే పెడుతూ ఉంటానన్నమాట. 2 డేస్ వన్స్ అన్నా లేదా డైలీ అన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, నాతో పాటు ఎవరు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వెయిట్ చెక్ చేసుకున్నాము ఎంతున్నామో. సో, నేనిప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా నేను ఒక 21 డేస్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో, 21 డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎయిదర్ షార్ట్ వీడియోస్ అన్నా, లాంగ్ వీడియోస్ అన్నా. సో దట్ మీరు కూడా మోటివేట్ అవుతారు. ఎంత కష్టమైనా పర్లేదు. ఇన్ కేస్ 1 డే గాని మిస్ అయ్యాననుకోండి 2 డేస్ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏమేమి తిన్నాను అనేది. అండ్ మన టార్గెట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం. వెయిట్ లాస్ అయితే కాదనమాట. వెయిట్ లాస్ కూడా ఆటోమేటిక్‌గా అవుతాం ఇవన్నీ కూడా ఫాలో అవుతే. సో, నా ఉద్దేశ్యం మాత్రం ఇదే అనమాట. మనం ఏదో వెయిట్ లాస్ కోసం ట్రై చేసి 1 మంత్‌లో 5 కేజీస్ తగ్గిపోయాము. ఆ తర్వాత అన్నీ కూడా నార్మల్‌గా తినేయొచ్చు ఇవన్నీ కూడా అనుకుంటే మాత్రం తప్పనమాట. ఇప్పుడు బాగా తగ్గిపోతాము, మళ్ళీ పెరిగిపోతాము. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే వన్స్ మనం తగ్గడం అనేది కష్టమే. ఎవరికైనా కష్టమే. ఏది ఈజీగా అయిపోదు కదా! మనం ఎంతో కష్టపడి తగ్గుతాం 1 మంత్ అంతా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి. ఆ తర్వాత నువ్వు ఏవి పడితే అవి తినేస్తే కూడా అసలు మీరు చేసిన దానికి యూజ్ ఉండదని నా ఒపీనియన్ అన్నమాట. సో, అలా అని చెప్పి రోజు స్ట్రిక్ట్‌గా ఉండమని చెప్పను. అన్నీ కూడా చాలా వరకు మినిమైజ్ చేసుకోండి. ఏది కూడా మీరు పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు. బట్ షుగర్ ఒక్కటి మాత్రం కొంచెం తగ్గించుకోండి. రైస్ ఇవన్నీ కూడా తినొచ్చు. నార్మల్‌గా అందరూ అంటారు గానీ రైస్ బదులు చపాతీ తినొచ్చు కదా! తగ్గుతారని చెప్పి. అట్లా ఏం లేదండి. చపాతీ 2 తీసుకునేటప్పుడు రైస్ ఒక కప్పు రైస్ తీసుకుంటే చాలు. ఏంటంటే రైస్ అనేది గ్లూటెన్ ఫ్రీ కాదు. గ్లూటెన్ ఉంటుంది. చపాతీలో కూడా గ్లూటెన్ ఉంటుంది. యాక్చువల్లీ మిల్లెట్స్‌లో ఉండదండి గ్లూటెన్. చపాతీలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలి లేకుండా ఉంటుంది. అదొక రీజనే కానీ చపాతీయే తీసుకోవాలి, రైసే తీసుకోవాలి అలా ఏమీ లేదు. మీరు ఏది తీసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీ అండ్ వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చెప్పేదేంటంటే వెజిటబుల్స్ కానీ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా! ఇవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది చాలా వరకు సలాడే ఎక్కువ తింటూ ఉంటారు. అలా కాకుండా సలాడ్ కొంచెం తిని, వెజ్జెస్ ఎక్కువ తీసుకొని, రైస్ కొంచెం తక్కువ తీసుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాము. అండ్ డిన్నర్ కూడా కంపల్సరీగా మీరు 7:30, 8 లోపల కంప్లీట్ చేసుకోండి. మరీ 6:30, 7 లోపల అంటే కష్టమే ఎవరికైనా. సో, 8 లోపలైతే కంపల్సరీగా చేసేసుకొని నెక్స్ట్ రోజు 9:00కి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. సో, నేనైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయబోతున్నాను. 16:8 రేషియో నాకు ఆల్రెడీ ఇది అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాను. బట్ మీకు అలవాటు లేకపోతే కొంచెంగా స్టార్ట్ చేసుకోండి. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమేమి తినొచ్చు? ఏమేమి తాగొచ్చు? అవన్నీ కూడా చెప్తానన్నమాట. సో, ఈ వీడియో మరీ లెంతీగా అయిపోతుంది కాబట్టి ఓన్లీ డైట్‌కి ఏమేమి కావాలి, ఎలా చేయబోతున్నానో అవి మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వెయిట్ చెక్ చేసుకుందాము. ఇదైతే నేను
నైట్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 11:45 అనమాట. సో, నా వెయిట్ చూసారా 84 ఉన్నాను. ఎవరైనా అసలు గెస్ చేస్తారా? నా హైట్‌కి, నా వెయిట్‌కి ఇంత ఉంటానని చెప్పి. నాకు ఏంటంటే కొంచెం బోన్ వెయిట్ ఎక్కువే అనమాట. సో, బోన్ వెయిట్ ప్లస్ అలానే నాకు కొవ్వు లేదని కాదు. కొవ్వు చాలానే ఉంది నాకు కూడా. కాళ్ళ దగ్గర, థైస్ దగ్గర బాగుంది. అండ్ పొట్ట దగ్గర చుట్టూరు ఉందనమాట. అవంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతుంది. కానీ నాకు ఎక్సర్సైజ్ చేయడానికి అసలు మూడే రాదు. నేను మోస్ట్‌లీ వాకింగ్‌కి వెళ్తాను మార్నింగ్. దానివల్ల పూర్తిగా వెయిట్ లాస్ అవుతాననమాట. బాడీలో మొత్తం కొంచెం కొంచెం కరుగుతూ వస్తుంది. సో, నాకు వాకింగ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను అది చేశాను. బట్ నా కాళ్ళకి, థైస్‌కి మాత్రం కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నా. అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా కుదిరినప్పుడు. సో, మీరు డైట్ వెయిట్ చెక్ చేసుకోగానే ఒక బుక్‌లో అయితే రాసుకోండండి. ఈరోజు ఇవాళైతే జూన్ 20 నేను ఈ వీడియో చేసే రోజు. నేను ఫాలో అయ్యేదొచ్చి జూన్ 23 నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ మండే, కమింగ్ మండే. సో, మీరేమేమి కావాలో ఈ 2 డేస్‌లో అన్నీ కూడా తెచ్చుకోండి నాతో పాటు. ఏమేమంటే ఎక్కువ లేవు కదా! నేను ఆల్రెడీ చూపించాను కదా! చాలా తక్కువ మినిమల్ థింగ్స్‌తోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెయిట్ రాసుకుంటున్నాను. టుడే మై వెయిట్ ఈస్ 84 జూన్ 20. సో, 23 తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ వెయిట్ కూడా మీరు ఎవ్రీ డే చెక్ చేసుకుంటూ ఉండకండి. డీమోటివేట్ అయిపోతారు. వెయిట్ ప్రతిరోజు చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే, అయ్యో! నేను తగ్గట్లేదు. అసలేమి యూజే లేదు అని చెప్పేసి మానేస్తాము ఒక 10 డేస్ చేసిన తర్వాత. బట్ అలా అయితే చేయకండి. నా సజెషన్ అయితే ఎవ్రీ 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒక్కసారి వెయిట్ చెక్ చేసుకోండి. లేకపోతే డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. సపోజ్ ఒక 10 డేస్ చేసి మళ్ళీ మీరు కానీ వన్ డే మిస్ అయిపోయి ఏదో ఒకటి తినేసాము. అబ్బా! ఇంకా అవసరం లేదులే అని మాత్రం మానేయకండి. వన్ డే పోతే పోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అది మాత్రం నేను చెప్తాను. సో, మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. నేనైతే 21 డేస్ పోస్ట్ చేస్తానన్నమాట. దీనివల్ల మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా దాదాపు తగ్గుతాయన్నమాట. సో, ఫ్రూట్స్ మీరు డైలీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటూ ఉండండి. అవన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకోండి. సో, నేను చెప్పినవి మాత్రం మర్చిపోకండి. ఒకరోజు తినడం మర్చిపోయాం కదా అని చెప్పి మళ్ళీ అసలు మొత్తానికి మానేయకండి. మళ్ళీ అయితే రీస్టార్ట్ చేయండి. ఓకే. అండ్ స్లీప్ సైకిల్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 7-8 అవర్స్ అయితే నేను ఖచ్చితంగా నిద్రపోవాలన్నమాట. అండ్ ప్రామిస్‌గా నా ఫేస్‌కి అయితే నేను సన్ స్క్రీన్, మాయిశ్చర్ అండ్ సిరమ్ తప్ప ఇవేవి కాదు. ఏమీ కూడా యూజ్ చేయను. మీరు లాస్ట్ టైం నా గృహప్రవేశంప్పుడు గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు చూసినా అర్థమవుతుంది. ఈ 3 కన్నా నేను ఏది యూజ్ చేయను. మార్నింగ్ కంపల్సరీగా సన్ స్క్రీన్, నైట్ పడుకునేటప్పుడు సిరమ్ మాత్రం యూజ్ చేసుకోండి. అది ఏదో ఒకటైనా పర్లేదన్నమాట. సో, ఇవన్నీ చేస్తే కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతామన్నమాట. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేశాను అండ్ నా వెయిట్ చూసారుగా 84 అన్నమాట. సో, మీరు మర్చిపోకుండా ఏం చేయాలంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నారో అండ్ మీరు ఎంత వెయిట్ టార్గెట్ చేస్తున్నారో అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నారా లేకపోతే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకొని చేస్తున్నారా లేదా అనేది ఈ 3 విషయాలు నాకు కింద కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. సో దట్ నేను కూడా మోటివేట్ అవుతాను. చాలా మంది ఇలా చేయడం వల్ల నాకు మోటివేషన్ వచ్చి డైలీ వీడియోస్ పెట్టాలని మోటివేట్గా అవుతారు అనమాట. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్ వీడియోస్ అన్ని కూడా ఇంకా పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అండ్ మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.